నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే ఈ సినిమాని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. హే భగవాన్, సారీ హే బలవంత్ మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంది. బేసిక్గా ఈ సినిమా పేరు ఫస్ట్ హే భగవాన్ అనే పెట్టారు, కాకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు మార్చమన్నారని చెప్పి ఈ సినిమా పేరు హే బలవంత్ అని మార్చారు. ఈ మధ్య వస్తున్న సినిమా పేర్లు అయితే మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. హే భగవాన్ అవనియండి, లేదంటే హే బలవంత్ అవనియండి, అదేదో హిందీ సినిమా టైటిల్ లాగా ఉంది. దాన్ని మళ్ళీ తెలుగులో రాసి పోస్టర్ల మీద వేస్తే ఏదో హిందీ సినిమా తెలుగులో డబ్ చేశారని అనుకుంటారు మనోళ్ళు. తెలుగు సినిమాకి తెలుగు టైటిల్ పెట్టడానికి ప్రాబ్లం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం సినిమా హిట్ అయితే పర్లేదు, దాని టైటిల్ ఏదైనా కూడా జనాలు థియేటర్కి వెళ్ళి సినిమాని చూస్తారు. కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే, ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే ఈ సినిమాని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. అదేంటంటే, చిన్నప్పటి నుంచి మనం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు, అలా చేయకూడదని మనకి చెప్పేవాళ్ళు ఎవరు? పేరెంట్స్. అలాంటి పేరెంట్సే తప్పుడు మనుషులు అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలమా? చాలా మంది చేయగలరు, ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి. వాళ్ళ మీద ఉండే ప్రేమ వల్ల కావచ్చు, లేదంటే గౌరవం వల్ల కావచ్చు, లేదంటే పేరెంట్స్ అంటే మనకుండే భయం వల్ల కావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు తప్పు అంటే ఏంటి? నిజంగా మనం తప్పు అనుకున్న ప్రతిదీ తప్పేనా? దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే మీరు ఈ సినిమాని ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ రోజు మన మైండ్ లో ఇది తప్పు అని ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు మనకు అది తప్పు అని అనిపించినవి అయితే కావు. సొసైటీలో ఎవరో నలుగురు ఒక విషయాన్ని తప్పు అని నిర్ధారణ చేసిన తర్వాత మనం కూడా వాళ్ళతో కలిసిపోయి అదొక తప్పు అనే మన మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నాం. జనరల్ గా అంటుంటారు కదా, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని. నిజానికి ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో కళ్ళే కాదు, మన మనసు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తుంది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అయితే అదే. నా వరకు ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇలా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటూ ఏం లేవు, జస్ట్ మన చుట్టూ ఉండే ర్యాండమ్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగిన సినిమాలో అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కమెడియన్ సుదర్శన్. ఒకప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఆలీ గారు, ఆ తర్వాత సునీల్ గారు, ఆ తర్వాత కొద్ది రోజులు శివారెడ్డి గారు యాక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ ప్లేస్ ని యాప్ట్ గా రీప్లేస్ చేయగలిగే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కమెడియన్ సుదర్శన్. ఈ సినిమాలో సుదర్శన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటే అంతసేపు మనం ఖచ్చితంగా నవ్వుతాం. అక్కడక్కడ కంటిన్యూస్ గా ఒక 2-3 సీన్లు సుదర్శన్ కనబడకపోయేసరికి సుదర్శన్ ఏమైపోయాడు రా బాబు, స్క్రీన్ మీదకి వస్తే బాగుండు అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆయన. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ 20 minutes ఉండే ఎమోషనల్ సీక్వెన్స్. అంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. ఇంకా బాగా ఎమోషనల్ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేది. అలా వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటో నేను నెగిటివ్స్ లో చెప్తా. ఈ సినిమాలో ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాక్సిమం సీన్స్ లో సుదర్శన్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం మనం థరోలీ ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 minutes బాగానే ఉంటుంది, అలాగే క్లైమాక్స్ 20 minutes బాగానే ఉంటుంది సినిమా. కాకపోతే ఆ మధ్యలో ఒక 25 minutes స్క్రాప్ ఉంటది భయ్యా. సీరియస్లీ చెప్తున్నా, ఎందుకురా ఇదంతా తీసారు సినిమా కింద అని అనిపించింది నాకు. అసలు స్టోరీ ఎటు కదలదు. స్క్రీన్ మీద ఏమో నరేష్ గారు కామెడీ చేయడానికి ట్రై చేస్తుంటారు, మనకు ఒక పక్క ఏమో నవ్వు రాదు. లిటరల్లీ చెప్తున్నా, 25 minutes సినిమాలోంచి తీసేసి దాని బదులు ఇంకేదో 5 minutes సీక్వెన్స్ పెట్టి ఓవరాల్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే బ్లాక్ బాస్టర్ అయ్యేది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇది డైరెక్షనల్ ఫాల్ట్ లేదంటే ఎడిటింగ్ ఫాల్ట్ నాకు తెలియదు, కానీ చెప్పాను కదా 20 minutes ఎమోషనల్ సీక్వెన్స్ వర్కౌట్ అయింది, కానీ ఇంకా బాగా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటో చెప్తానని. నువ్వు క్లైమాక్స్ లో ఒక 20 minutes ఎమోషనల్ సీక్వెన్స్ పెట్టి సినిమాని అక్కడతో ఆపేద్దాం అనుకున్నావు. ఇంత పెద్ద ఎమోషనల్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో ప్లాన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంతో కొంత ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కి రిలేటెడ్ గా సీన్స్ మధ్యలో పెడుతూ వెళ్తుంటే లాస్ట్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అనేది ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. నాకైతే చేతులారా ఒక మంచి కథని చేతిలో పెట్టుకొని ఎగ్జిక్యూషన్ లెవెల్లో చాలా వరకు తప్పులు చేశారు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ పేరు వివేక్ సాగర్ అని వేశారు. బట్ నాకు ఎప్పటికీ డౌటే భయ్యా, నిజంగా ఈ సినిమాకి వివేక్ సాగరే మ్యూజిక్ కంపోజ్ చేశారా లేదా అనేది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఒక్క చోట కూడా వివేక్ సాగర్ కంపోజ్ చేసినట్లయితే అనిపించదు. అది ఎలాంటి సినిమా అయినా కూడా వివేక్ సాగర్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం వివేక్ సాగర్ మ్యూజిక్ అనేది నాకు ఏంట్రా బాబు ఎలా ఉంది అనే ఫీలింగ్ ఇచ్చింది. ఓవరాల్ గా హే బలవంత్ అనే సినిమా ఎలా ఉంది అని అడిగితే, పర్లేదు భయ్యా, థియేటర్ లోనో ఓటీటీలోనో ఒకసారి చూడొచ్చు. లేదు మాకు కామెడీ ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ సినిమాని థియేటర్ లోనే చూడండి. ఎందుకంటే థియేటర్ లో సుదర్శన్ గారి కామెడీకి మనం నవ్వినంత ఓటీటీలో చూసేటప్పుడు మనం ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్ తో ఓటీటీస్ లో మనం మూవీస్ చూస్తాం. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.